అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రభుత్వ వ్యయం తగ్గింపుపై దృష్టి పెట్టారు. అందులో భాగంగా ఇటీవల విద్యాశాఖలో భారీగా ఉద్యోగాల్లో కోతలు విధించారు. తాజాగా విద్యాశాఖనే మూసివేశారు. నిన్న ఈ ఉత్తర్వులపై ఆయన సంతకం చేశారు. వైట్ హౌస్ లో పాఠశాల విద్యార్థులతో నిర్వహించిన ఓ ప్రత్యేకమైన కార్యక్రమంలో ట్రంప్ పాల్గొన్నారు. అనంతరం విద్యాశాఖ మూసివేత ఆర్డర్లపై ఆయన సంతకం చేశారు. అతి త్వరలోనే దీన్ని అమలు చేస్తామని చెప్పారు. విద్యాశాఖ ద్వారా తమకు ఎలాంటి మేలు జరగదని అన్నారు. ఈ శాఖ అధికారులను రాష్ట్రాలకు తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నామని పేర్కొన్నారు. అయితే విద్యార్థుల ఫీజుల రాయితీలు, కొన్ని ముఖ్యమైన పథకాలను కొనసాగిస్తామన్నారు. ఇక ఈ చర్యను డెమోక్రట్లు తీవ్రంగా విమర్శించారు. ట్రంప్ తీసుకున్న అత్యంత విధ్వంసకర వినాశకరమైన చర్యల్లో ఇది ఒకటిగా వారు పేర్కొన్నారు.